వృషభ రాశి మనం చూసినట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశి కిందకు వస్తాయి మనకి. అయితే ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా ఆర్థిక విషయంలో అభివృద్ధి కనిపిస్తోంది, వీళ్ళకి చాలా అభివృద్ధి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల్లో ముఖ్యంగా ప్రమోషన్స్, ఉన్నత పదవులు పొందేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి చాలా యోగ్యతగా ఉంది. ఇప్పుడు ఇది చూడంగానే ఎప్పుడు వస్తుందా అని కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వృషభ రాశి వారు. అలాగే వీరికి గృహయోగం ఉన్నది. అది అపార్ట్మెంట్గా కానివ్వండి, ఇండిపెండెంట్గా హౌస్గా కానివ్వండి, ఏదైనా వారు కట్టుకుంటాంగా కానివ్వండి, కట్టింది కొనుక్కుంటాం కానివ్వండి, వీరికి చాలా అనుకూలత ఉన్నదనమాట ఇక్కడ. అలాగే గౌరవ మర్యాదలు సంఘంలో ఎక్కువగా వీరు లభించడానికి అవకాశం ఉన్నది. అంటే ఒక రకంగా మనం చూసినట్లయితే ఈ వృషభ రాశిలో వీళ్ళకి ఎక్కువగా శుభదృష్టితో మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే సినిమా, టెలివిజన్ రంగాల వారు, అంటే సినిమా పరిశ్రమలో పనిచేసేటువంటి వారికి కానివ్వండి, సినిమా వృత్తినే ఆరాధన చేస్తూ వారి జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు కానివ్వండి, అలాగే టెలివిజన్ రంగాలు వారందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి స్థితి మనకు ఈ సంవత్సరం పరాభవ సంవత్సరంలో కనిపిస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా విద్యార్థులకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరికి లభిస్తాయి ఇక్కడ. అంటే చదువుకున్న దానిలో మంచిగా మార్కులు రావటము, వీళ్ళు ఎక్కువగా మార్క్స్ని స్కోర్ చేసుకోవటం, అలాంటి అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే కొంత తొందరపాటు నిర్ణయాల వలన నష్టం చేకూరటానికి వీరికి, అంటే మనకి అన్నీ కూడా చూడండి, ఎప్పుడైనా కూడా తొందర ఎప్పుడు ఉంటుందంటే మనకు అన్నీ మంచి అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అది కూడా మంచి అయిపోతుంది అనుకుని చెప్పేసి ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటారు అని చెప్పినాం మనం, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారంటే మనకు బాగుంది అనేసి అదొకటి, అంతకు ముందరే ప్రమోషన్ వచ్చింది, శాలరీ పెరిగింది అని చెప్పేసి లోన్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంగా కూడా వీళ్ళే ఊహించేసుకుని లోన్ రాకృతమే ముందర ఇక్కడ అలా మోడలు ఇలా మోడలు అని చెప్పేసి కొన్ని ఇంట్లో షోగా కావాల్సినవి ఎక్కువ అమౌంట్తో ఖర్చు చేస్తూ ఉంటారు. అదే తొందరపాటు నిర్ణయము. సో అలాంటి నిర్ణయం వలన వీరికి అనవసరమైన చిక్కులు ఏర్పడటానికి అవకాశం ఉంది. అంతేకాకుండా బృహస్పతి వలన విలువైన వస్తువులు, ఆభరణాలు సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది. స్థిర చర ఆస్తులలో చక్కగా సమకూర్చుకుంటానికి, అంటే మనకి ఏదైనా స్థిరంగా ఉండే ఆస్తి అంటే పొలాలు, ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా మనం అవి స్థిరంగా ఉండేటువంటి ఆస్తులు అలాంటివి సంపాదించుకుంటానికి ఉంది. ఇంట్లో వివాహ వేడుకలు కానివ్వండి, శుభ కార్యక్రమాలు కానివ్వండి ఎక్కువగా జరగటానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే పెద్దలు, వీళ్ళ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఇంతవరకు అనారోగ్యంగా ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం వైపుకు అడుగులు ఎక్కువగా పడుతున్నాయి, అంటే మెరుగుపడుతోంది. అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకి వీరి ప్రయాణం సాగుతుంది. అదొక శుభ పరిణామం ఇంట్లో కూడా. అలాగే స్థలం సేకరణ కానీ, గృహ నిర్మాణానికి కానీ వీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా అనుకూలంగా వీళ్ళకి కనిపిస్తున్నాయి. ప్రతిఫలితం కూడా వీళ్ళకి అనుకూలత ఏర్పడటానికి. అలాగే సిమెంటు, స్టీలు, ఇతర నిర్మాణ రంగ సామగ్రి వ్యాపారులు, అలాగే ఫర్నిచర్ రంగాల వారికి చాలా లాభం కలుగుతోంది, బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతలు చాలామందికి పెరుగుతాయి. అంటే ఇంకా వృషభ రాశి వారికి ఎప్పుడైతే కనుక లాభం ఉందనుకున్నప్పుడల్లా, వారు బాగా చేస్తున్నారు అనుకున్నప్పుడే కదా ప్రమోషన్ ఇచ్చేది ఎవరైనా కూడా, కొంచెం బాధ్యత కూడా అక్కడ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేటు, గృహ నిర్మాణం వారు జాగ్రత్తలు వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వారు, మన ఇళ్ళు కట్టేటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కన్స్ట్రక్షన్గా. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంతమంది యొక్క వైఖరి మనస్తాపానికి గురి చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే సహజంగా చూడండి, మన ఇంట్లో మనకు తమ్ముడికి బాగా కలిసి వచ్చిందంటే అన్నగారికి లోపల ఏదో అది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు తొందర అంటే కొంతమంది ఏంటంటే ఇంకొకళ్ళు ఎదుగుదలను చూసి కూడా కొన్ని మాటలు అంటూ ఉంటారు. అదేంటి మనం అదే అసూయ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక రకంగా. అలాంటప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళకి మనసుతో వైఖరిలో తేడాన్ని గమనించినప్పుడు వీళ్ళకి మనస్తాపం కలుగుతూ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే శని సంచార ఫలితం మూలకంగా లాభంలో వీళ్ళకి శని సంచారం జరుగుతున్నది. ఫలితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది మనం ఇక్కడ ఆలోచించేస్తే. అంతేకాకుండా భూములు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది, పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. శని వీళ్ళకి ఎక్కువగా మేలు చేసేటువంటి
అవకాశం కనిపిస్తోంది. అలాగేనమ్మా దాంతోపాటు మోకాళ్ళు, కండరాలు, ఎముకలకు సంబంధించిన విషయాల్లో ప్రతి వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాహుకేతువులు 4, 10 రాశుల్లో సంచారం మూలకంగా విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉన్నది వృషభ రాశి వారు. అంతేకాకుండా ఉద్యోగంలో బదిలీలు, ఇష్టం లేని ప్లేస్కి మనకి బదిలీ అవ్వటము, అక్కడే కొత్త చిక్కులు రావటము, మనసుకి బాధలు ఉండటము, మానసికంగా ఆలోచనలు పెరగటము, తద్వారా ఏదో ఒక వ్యాధికి గురి కావటము. ఇప్పుడు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వీళ్ళు నిరంతరం దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కూడా శరీరానికి శ్రమ కలిగి, ఇందాక నేను అదే చెప్తున్నాను, ఈ ఎముకలు ఇవన్నీ కూడా అంటే దానిలో బాధలు కలిగేటువంటి మోకాళ్ళ వ్యాధులు రావటం కానివ్వండి వృషభ రాశి వారికి, ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం మనం ఆలోచన చేయవచ్చు వస్తోంది అని చెప్పేటువంటిది. అలాగే తల్లి లేక తండ్రి యొక్క ఆరోగ్యంలో కొంత మార్పులు సంభవిస్తాయి కాబట్టి ఆ విషయంలో కొంత మనసు చింతన చేసేటువంటి అవకాశం మనకి తెలియజేస్తుంది అక్కడ ఆ గ్రహస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా శ్రీవారి యొక్క దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం మనకి వెంకటేశ్వర స్వామి. తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక చాలామంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామి ఫోటో లేకుండా ఉండనే ఉండదు. కాబట్టి ఆయన అంత అనుగ్రహం కలియుగంలో భక్తుల పాలిట అంత అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరైతే కనుక స్వామివారి దర్శనం చేయటం కానివ్వండి, మొక్కుబడులు చెల్లించడం ద్వారా ఈ ప్రమాదాల నుంచి వాళ్ళు నివృత్తి జరిగి బయటపడే అవకాశం కనిపిస్తోంది. రోజు వృషభ రాశి వారు చక్కగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విష్ణు సహస్రనామం పారాయణం చేయటం కానివ్వండి, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర పారాయణం కానివ్వండి చేయటం మూలంగా వీళ్ళ ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వారికి ఆ శ్రీవారి అనుగ్రహం చేత శుభం కలగాలని చెప్పి మనం కోరుకుందాం. తప్పకుండా కోరుకుందాం. ధన్యవాదాలు గురువు గారు, చక్కగా వివరించారు. శ్రీమాత్రే.